సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట సెలవిస్తూ ఉంది. నా జీవితం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? భక్తుడైన యోబు గారు మాట్లాడుతున్న మాట, నా ప్రాణం సమసిపోతూ ఉంది, నా దినములు తీరిపోతూ ఉన్నాయి, నా నిమిత్తము సిద్ధమై ఉన్నది సమాధి అని మాట్లాడుతున్న మాట. ఎక్కడ చూసిన మరణకాండాలు సమీపమవుతున్నాయి, ఎక్కడ చూసిన భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కాబట్టి మనిషి మారకుంటే నీకు ప్రమాదము అన్నయ్య, ప్రమాదము తండ్రి, ప్రమాదము చెల్లెమ్మ, ప్రమాదము అక్క, ప్రమాదము తమ్ముడా. దేవునిలో ఉండే ప్రయత్నం చేయాలి, దేవుని కొరకు జీవించే ప్రయత్నం చేయాలి. మరణము తప్పించుట యెహోవా వశమని 28వ కీర్తన 20వ వచనంలో కనబడుతుంది. కాబట్టి నీవు సహజంగా మరణం ఉంటుంది, కానీ రెండవ మరణం తప్పించుకోవాలంటే దేవుడు నీలో ఉండాలి, దేవునితో నీవు కమిట్మెంట్ అయి ఉండాలి. ఏబు భక్తుడు కదా, ఏబుకి 7 మంది కుమారులు లేరా, 3 కుమార్తెలు లేరా, 7,000 గొర్రెలు లేవా, 5,000 ఒంటెలు లేవా, 3,000 ఒంటెలు లేవా, 500 అడగాడులు లేవా, 1000 ఎడ్లు లేవా? ఎంత ఆస్తిపరుడు, ఎంత ధనవంతుడు, ఎంత పనివారు, ఎంత పని మనిషి. ఆ ఊజు దేశంలో చెడుతనం విడిచిపెట్టి యథార్థంగా జీవించిన ఈ ఏబు తెలుసా ఎంత కాలము జీవించాడు తెలుసా? 140 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు? అది గొప్ప ఆయుష్. కాబట్టి 140 సంవత్సరాలు బతికాడు. ఇంత ఆస్తిపరుడు కాబట్టి. ఎవరికైనా 1000 ఎడ్లున్నాక చూసారా మీరు? మన ఊర్లో రెడ్డి గారుల గురించి మాట్లాడితే ఒక 10 జతలు ఉంటాయి, అవునా? ఒకవేళ 20 జతలు ఉండొచ్చేమో వాళ్ళ పొలాన్ని బట్టి. కానీ 500 జతలు ఎడ్లున్నామంటే ఏబుకి ఎంత సేద్యగాడో మీరు చూడండి. మనం అందరం సేద్యగాలమే, మనం అందరం కూడా భూమి ఉంది, మనకు కూడా ఆస్తులు ఉన్నాయి, కొంచెం ఉన్నాయి. కానీ నీ ఆస్తి మీద నువ్వు డిపెండ్ అయిపోతున్నావు, కానీ ఏబు కాలేదు. యథార్థవంతుడుగా, చెడుతనం విడిచిపెట్టిన వాడుగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా, పొలము ఉన్నా, ఆస్తి ఉన్నా, ఎడ్లు ఉన్నా, గొర్రెలు ఉన్నా, ఆ తర్వాత గాడిదలు ఉన్నా, ఒంటెలు ఉన్నా, ఏవి ఉన్నా కూడా ఏటికి ప్రాధాన్యత ఇవ్వకుండా నా పిల్లలు ఎక్కడ పాపం చేసి అపరాధులుగా మారిపోతారో, అపవిత్రులుగా మారిపోతారో తెలుసా? ప్రతి అరుణోదయమున ఆయన లేచి బలి అర్పించేవాడు పిల్లల నిమిత్తం. తండ్రే తండ్రే తండ్రే, నీ పిల్లల నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా? నా పిల్లలు ఏమైపోతారో, నా పిల్లలు ఎంత నరకాగ్నికి జారిపోతారో వారి నిమిత్తం నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. వేకువజామున నా పిల్లల్ని మీరు చూడు నాయనా, నా పిల్లల్ని మీరు కాయునైనా, నా పిల్లల్ని బాగు చేయనైనా, నా పిల్లలకి మారు మనసు కావాలి ప్రభువా, నా పిల్లలు ఈ సత్యంలో ఉండాలని ఏ తండ్రి చేస్తాడండి ఈ రోజుల్లో ప్రార్థన. అప్పుడు ఏబు చేశాడు. కాబట్టి ఫ్రెండ్స్, వాక్యం సెలవిస్తుంది, మీరు జాగ్రత్తగా మనం వినాలి దేవుని వాక్యం. దేవుని వాక్యం ముందు నిర్లక్ష్యం చేస్తే మనకే ప్రమాదం. కాబట్టి ప్రతి అరుణోదయంలో లేచి పిల్లల నిమిత్తం ప్రార్థన చేసేవాడు. ఏం తెలుసా? ఏబు గారు 10 మంది పిల్లల నిమిత్తం, 7 కుమారులు అయితే 3 కుమార్తెలు కాబట్టి భక్తి కలిగి చనిపోయాడు. ఎంతకాలం బ్రతికాడు ఒకసారి చూడండి. 42వ అధ్యాయం, నేను ముగింపు కోసం చూడండి. ఇక 42వ అధ్యాయం చూసి ఏబు గ్రంథానికి వెళితే ఏమంటుంది బైబిల్ చూడండి ప్రియ సోదరి సహోదరులారా. ఏబు గ్రంథం చూడండి, 42వ అధ్యాయం చూడండి ప్రియ సహోదరి సహోదరులారా. 42:16 వచ్చిన చదువుదాం. అటు తర్వాత ఏబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట ఏబు కాలము నుండి వృద్ధుడే మృతి పొంది. కొడ సభలు ప్రియ సోదరి సోదరులారా, ఎంత మంచి మాట చూడండి. ఇక్కడ 140 సంవత్సరాలు తన కుమారులను 4 తరాలు చూశాడంట. చూశారా? 4 తరాలు తన ఒళ్ళో పడబెట్టుకున్నాడంట పిల్లల్ని. చూసి కాలము నిండిన వృద్ధుడై మృతి చెందాడు ఏబు అని రాయబడింది. కాబట్టి ఎంతమంది అయ్యారు ఇప్పుడు? ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బతికాడు మీరు చెప్పాలి. ఇప్పుడు 180 సంవత్సరాలు. ఏబు ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఇప్పుడు 140 సంవత్సరాలు. మనకంత ఆయుష్కాలం దేవుడు ఇవ్వలేదు. ఉన్న ఈ చిన్ని జీవితంలో, ఈ చిన్ని బ్రతుకులో నువ్వు దేవునికి దూరమై ఏమి సాధిస్తావు నా అన్నయ్య? చెప్పు. నువ్వు ఏబు కన్నా నీకేమన్నా ఆస్తి ఎక్కువ ఉందా? ఏబు కన్నా నీకేమైనా ఎడ్లు ఎక్కువ ఉన్నావా? ఏబు కన్నా నీకేమైనా ఒంటెలు ఉన్నావా? నీకు ఏబు కన్నా గాడిదలు ఉన్నావా? ఏబు కన్నా నీకేమైనా గొర్రెలు ఉన్నాయా? గొర్రెలు లేవు, ఒంటెలు లేవు, గాడిదలు లేవు, తర్వాత పనివారు లేరు, పనివారు కలిగిన మనుషులు లేరు. కానీ ఏబుకి అన్నీ ఉన్నా కూడా తన జీవితమే దేవుడు అనుకొని బ్రతికాడు. కాబట్టి అద్భుతంగా ఆశీర్వదించాడు దేవుడు ఏబుని. నిన్ను నన్ను ఆశీర్వదించని నేను చెప్పట్లేదు. నీకు ఇచ్చిన ఈ చిన్ని కాలంలో, ఈ చిన్ని జీవితంలో, ఈ చిన్ని ఆయుష్కాలంలో దేవునికి దూరమై నిత్య నరకాగ్ని పోవట కంటే నీ మనసు మార్చుకొని దేవునిలో కొనసాగుతూ నీ జీవితాన్ని ముగించుకుంటే బాగుంటుందేమని నా సదుహృదయంతో మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను.
మీరు నా అన్నదమ్ములు ఆత్మీయంగా, నా అక్క చెల్లెములు మీరు, నా తండ్రులు ఆత్మీయంగా మీరు. ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని ఆ దేవుడు ఒప్పుకోడు. ఊళ్ళో ఉన్న సేవకుడు కూడా ఒప్పుకోడు. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారు మేము. ప్రతి వ్యక్తి మారాలని ప్రార్థన చేసేవారు. ఏపు కూడా కాలం నిండిన వృద్ధుడై చనిపోయాడు. చనిపోయిన బ్రతికిన ఎవరు మారమై ఉండాలి మనము అని మనం ఆలోచన చేస్తే ఒకసారి చూడండి ప్రియ సోదరి సోదరులారా, అందుకే మరణము మేలు కాబట్టి. జన్మదినము మేలా లేకుంటే మరణదినము మేలు? మీరు చెప్పండి. జన్మదినము మేలా, మరణదినము మేలంటే నేనంటాను మరణదినమే మేలు. తల్లి గర్భములో పుట్టిన తర్వాత బాల్య దశ నుంచి మొదలుకొని వృద్ధాపం వరకు మనిషికి శ్రమలే ఉంటాయి తెలుసా. బాల దశలో ఉంచిన శ్రమలు ఉండొచ్చు, యవన దశలో ఉన్న శ్రమలు. యవన దశ దాటిన తర్వాత వృద్ధాప దశ వస్తుంది కాబట్టి 3 దశలు. 1 బాల దశ, 2 యవన దశ, 3 వృద్ధాప దశ. పుట్టిన తర్వాత ఈ లోకమును తెలుసుకున్నాం. దీంట్లో ఎంత మంచిగా ఉందో ఎంత చెడ్డగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పుట్టిన జన్మదినము కంటే మరణదినమే మేలు అని ప్రసంగి రాయబడింది. కాబట్టి ఎప్పుడు మేలు తెలుసని మనం ఆలోచన చేసి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. చూశారు. ఎప్పుడు మరణదినం మేలు తెలుసా? దేవుణ్ణి ఉండి చనిపోతే మేలు, దేవుని నమ్ముకొని చనిపోతే మేలు, దేవుణ్ణి ఆరాధించి చచ్చిపోతే మేలు, దేవుని నమ్ముకొని దేవుని హృదయంలో చేర్చుకొని చచ్చిపోతే అప్పుడే నీకు మేలు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని నమ్ముకోకుండా, దేవుని అనుసరించకుండా మనం చనిపోతే మేలు కాదు, నాకు మేలు కాదు, అది నరకం. కాబట్టి బజరన్న గారు కుమారుడు ప్రేమరాజన్న గారు, మీ సేవకునిగా చెప్తూ ఉన్నాం, యవన కాలంలో ఉన్నావు, యవన జీవితం జీవిస్తూ ఉన్నావు, బ్రతుకుతూ ఉన్నావు. నువ్వు చేసే పనుల్లో దేవునికి వృద్ధి కలగాలన్నా, నీకు పరలోకం కావాలన్నా, నీకు దేవుడు కావాలనుకుంటే రా, యేసు నమ్ము, నువ్వు యేసులో ఉండు. మీ నాన్న ప్రార్థించేవాడు, మీ నాన్న మందిరానికి వచ్చేవాడు, తనకు కానుక ఇచ్చేవాడు, సావుకులతో ప్రార్థన చేపించుకునేవాడు. ప్రతి ఆదివారం దగ్గరికి వస్తే అయ్యగారు నాకు ప్రార్థన చేయి అని ప్రార్థన చేసి పంపాలి. హనుమంత అంకుల్ గురించి ప్రార్థన చేసి పంపాలి. కారణం తెలుసా? ప్రార్థన అనేది ప్రభావిత మనసును కట్టేస్తుంది. కాబట్టి అలా వృద్ధాపంలో కాళ్ళు వంగకపోయినా, వాళ్ళ నరాలు చచ్చిపడిపోయినా, ఓపిక కూర్చోనకుండా ఓపిక లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తే తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి కూర్చునేవారు. యవన బిడ్డలారా దయచేసి గమనించండి. మీరందరూ కూడా దేవుని సన్నిధికి రండి. ఆ మరణ దినం ఎప్పుడు మేలు తెస్తా? దేవునిలో కొనసాగాలి, దేవుని కొరకు జీవించాలి. తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఏడ్చుకుంటూ పుడతాం. ఒకవేళ తల్లి గర్భంలో భూమి మీద పడంగానే ఏడ్చుకుంటే డాక్టర్లు గిచ్చి ఏడిపిస్తారు. తెలుసా సంగతి? గిచ్చలన్నా గిచ్చుతారు, కొడతారన్నా కొడతారు. ఏడ్చుకుంటే వీడు సోయి లేనివాడు అంటారు. అంటే వీడు సృహ లేక ఇంకా రాలేదు అని చెప్పేసి గిచ్చుతూ నర్సులు కొడుతూ ఉంటే ఏడిస్తే బాగున్నాడు ఆరోగ్యంగా అనుకుంటారు వాళ్ళు. పుట్టినప్పుడు ఏడ్చుకుంటూ పుడతాం, చనిపోయిన తర్వాత అందరిని ఏడిపించి వెళ్ళిపోతాం. చూడు మానవుని జీవితం. పుట్టేటప్పుడు వాడేడుస్తాడు, చనిపోయిన తర్వాత మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన భార్యలు, మన పిల్లలు అందరూ ఏడుస్తారు. వాడు చచ్చిపోయాడు ఆల్రెడీ. ఈ ప్రణాళిక మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో మీరు ఆలోచించాలి. ఇస్సాకు చనిపోయినప్పుడు ఏడవలేదా? పిల్లలు లేరా? చాలా. ఇప్పుడు చనిపోయినప్పుడు పిల్లలు లేరా? చాలా. కానీ అందరూ చనిపోయినప్పుడు మనం కూడా ఏడుస్తాం. కాబట్టి అందుకే ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. కాబట్టి బ్రతికిన చచ్చిపోయిన ఎవరు వారమై ఉండాలి మనం ఆలోచన చేస్తే ఒకసారి మీరు ఆలోచించండి. బజరన్న గారి జ్ఞాపకార్థ కూడికి వచ్చాం. చచ్చిపోతే నేను ఎక్కడ వెళ్ళిపోతాను? ఎవరు చూసి వచ్చారు ఎవరు అలా చెప్తారని అనుకుంటే అది మీ భ్రమ, మీ నిర్లక్ష్యం మిమ్మల్ని పాడు చేస్తుంది. కాబట్టి అందుకే చచ్చిపోయిన తర్వాత మనం ఎవరి కొరకు చచ్చిపోవాలి, ఎవరి కొరకు బతకాలని చేస్తే అద్భుతమైన ఒక మాట సెలవిస్తున్నాడు. ఎవరు తెలుసా? నేను ముగిస్తాను చూడండి. ఇక రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7, 8 వచనం చదివితే ఎంత చక్కగా ఉంటుందో ఒకసారి చూడండి ప్రియ సహోదరి సహోదరులారా. రోమీలకు రాసిన పత్రిక చూడండి, 14వ అధ్యాయం చూడండి ప్రియ సహోదరి సహోదరులారా. 14వ అధ్యాయం 7, 8 వచనం చదివితే ఎంత చక్కగా చెప్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు. చూద్దాం. మనలో ఎవడైనా తన కోసమే బ్రతుకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. చూశారా? ఎవడు తన కోసమే తను చనిపోడు. ఒక కట్టె విరిగిపోయిందంటే ఉపయోగపడుతూ ఉంది. ఎవరికి తెలుసా? పొయ్యి కిందికి ఉపయోగపడుతుంది. అది నీవు ఎవరికి ఉపయోగపడుతూ ఉన్నావు బ్రతుకున్నప్పుడు? ఎవరికి నీ ఉపయోగంగా బ్రతకాలని జీవిస్తున్నావు?
జీవిస్తూ ఉన్నావు. బ్రతికిన తన కోసమే ఎవడు బ్రతకడు, చనిపోయిన ఎవడు తన కోసమే చనిపోడు. కాబట్టి బ్రతికిన దేవుని కోసమే బ్రతకాలి, చనిపోయిన దేవుని కోసమే బ్రతకాలి. చనిపోయినా బ్రతికిన మనం ప్రభువారమై ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి నిన్ను దేవుడు పుట్టించలేదా, నీకు ఆయుష్ని ఇవ్వలేదా, నిన్ను కాపాడట్లేదా, నీకు భార్యని ఇవ్వలేదా, పిల్లల్ని ఇవ్వలేదా, నీకు ఆస్తుపాస్తులు ఇవ్వట్లేదా, నిన్ను కాపాడట్లేదా దేవుడు కాపాడుతున్నాడు. ఆస్తి ఇచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, భర్తనిచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. కాబట్టి అన్నిచ్చిన దేవుని ఎందుకు మర్చిపోతున్నావు? నా తండ్రి, తల్లి, అన్న, చెల్లెమ్మ, మర్చిపోవకండి. దేవుని మరిచిన జనులు పాతాళానికి దిగిపోతారని 9వ కీర్తనలో 17వ వచనంలో మనకు కనబడుతుంది. కాబట్టి పాతాళం అంటే అంత భయంకరమైనది. కాబట్టి దయ్యాలే భయపడుతున్నాయి పాతాళానికి వెళ్ళటానికి. ఈ రోజుల్లో మనము భయపడట్లేదు. చూడండి, బ్రతికిన దేవుని కోసమే బ్రతుకుతాం, చనిపోయినా దేవుని వారముగా బ్రతుకుతాం. అందుకే బ్రతికి చనిపోయిన ఈ మృతులకు, సజీవులకు యేసుక్రీస్తు అందుకోసమే చనిపోయి ఆయన సజీవుడుగా లేపబడ్డాడు. కాబట్టి మృతులకు దేవుడు యేసు ప్రభు, చనిపోయిన వారికి ఆ తర్వాత బ్రతుకున్న వారికి దేవుడు. కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. నువ్వు నేను మనకంటూ బ్రతుకుంది. కాబట్టి నువ్వు నేను కూడా చచ్చిపోవాలి. ఎవరి కోసం తెలుసా? దేవుని కొరకు. ఒకవేళ మీరు ప్రభు పని చేయలేకపోయినా, దేవుని పని చేయలేకపోయినా కనీసం చేసేవారికి సహకరించండి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించండి, దేవునిలో కొనసాగండి. ఎవరిని మనం పూజించట్లేదు కదా, ఎవరో ఇంటికి వెళ్ళట్లేదు. కాబట్టి వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి, ఆక్క ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ మనకి ఈగో ఉంది కాబట్టి మనకు ఒక మందిరం ఉండేది. ఆ మందిరంలో 12,000 పెట్టి సేవకుని పెట్టుకొని సేవకుని మాటలు వింటూ ఉంటే, దేవుని మాటలు వింటూ ఉంటే, ఆ సేవకుడు దేవుని మాటలు చెప్తూ ఉంటే నీ మనసు కరగొచ్చు, నీ జీవితం మారొచ్చు, నీ బ్రతుకు మారొచ్చు. తర్వాత దేవునిలో కట్టబడితే నీకు మంచిది. కాబట్టి అందుకే దేవుని నమ్ముకొని చనిపోతే అప్పుడు మరణం మేలు. కాబట్టి దేవుడు పిలిస్తే చక్కగా డైరెక్ట్గా మన ఆత్మ దేవుడున్న లోకానికి వెళ్ళిపోతాం. దేవుని అంగీకరించకుండా ఈ లోకంలో జీవిస్తే నిత్య నరకం ఉంటుంది. కరువైనా కష్టమైన యేసు, వ్యాధైనా బాధైనా యేసు, ఆరోగ్యమందు వ్యాధి ఎందు కూడా ఉంటే యేసు మనకు ముఖ్యం. కాబట్టి ఆ తర్వాత సంతోషమైన ఆనందమైన యేసు. కాబట్టి యేసు నందు నువ్వు బ్రతికితే పరలోకం ఉంటుంది, యేసును లేకుండా నువ్వు బ్రతికితే నిత్య నరకం ఉంటుంది. కోరుకునేది ఏదో మీరే డిసైడ్ కావాలి. ఇప్పుడు యేసు నందు ఉంటే పరలోకం ఉంటుంది, యేసుని నమ్ముకోకుండా ఉంటే నిత్యం నరకము తప్పదు. నరకానికి వెళుదామా, పరలోకానికి వెళుదామా? కష్టమైన కరువైనా యేసులో ఉండండి, వ్యాధైనా బాధైనా యేసులో ఉండండి, ఇరుకైనా ఇబ్బంది అయినా యేసులో ఉండండి, సంతోషమైన ఆనందమైన యేసులో ఉండండి. యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకే రక్తం కార్చాడు, నీ కొరకు నా కొరకు చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 2వ నాగర రాబోతున్నాడు. కాబట్టి నమ్మి బాప్తీసం పొందండి, రక్షణ పొందండి. రక్షణ పొందిన వారికి నిత్య జీవం ఉంటుంది. ఎవరైనా ఒకవేళ రక్షణ పొందుకుంటే నిజంగా ప్రభువా, ఇంతవరకు నేను చేసిన ఈ పాపిష్టి కార్యాలు వద్దు డాడీ, నాకు అవసరం లేదు. ఇంకా ఇస్సాకు బ్రతికిన బ్రతుకు నాకు కావాలి, ఏబు బ్రతికిన బ్రతుకు నాకు కావాలి, యేసుక్రీస్తు బ్రతికిన కాలం నాకు కావాలి. ఇస్తావా డాడీ? ఇస్తావని ప్రార్థన చేస్తావా? నువ్వున్న చోటుని దేవుడు నిన్ను కాపాడుతాడు. ఉన్న చోటుని నీ మనసు మారుస్తాడు. మనసు మార్చుకుని దేవుళ్ళు కొనసాగుతూ ఇక్కడ కూడి వచ్చిన మనం అందరం కూడా ఎప్పుడు నేల రాలిపోతామో తెలీదు, ఎప్పుడు మనల్ని మట్టిస్తారో మనకు తెలియదు, ఎప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడు. కాబట్టి పిలుచక ముందే 2 చేతులు మీకు జోడించి చెప్తున్నాను, యేసు కొరకు జీవించు, యేసులో ఉండు, యేసు కొరకు బ్రతుకు. యేసునందు ఉంటే అన్ని నీకు క్షేమమే. కానీ యేసును పక్కన పెట్టి ఏ దేవుని నమ్ముకున్నా పోతావు కాటికి. నరకము తప్పదు నీకు నాకు. ఆ నరకములో భయంకరమైన కాలే స్థలము, అది అగ్నిగుండం. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి దేవుడు అద్భుతమైన మనకు 66 పుస్తకాలు రాసి చేతుల్లో పెట్టాడు. చదువుకోండి, నిర్లక్ష్యం చేయకండి జీవితం గురించి. జీవితం చిన్నది కాబట్టి ఎవరు ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. మనమందరం కూడా క్రీస్తులో ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలంచి తీర్మానానికి రండి, చూద్దాం. తీర్మానం ఒకసారి తీర్మానించుకో ప్రియ సోదరి సోదరులారా. నిజంగా బజరన్న గారు మా ముందు చనిపోయాడు. మా గ్రామంలో దాదాపు నా తండ్రి చాలా మంది చనిపోతున్నారు. వారందరూ కూడా మేము మట్టిస్తున్నాం. మా ముందు ఎంతో మంది నేల రాలిపోతున్నారు, భూగర్భంలో కలిసిపోతున్నారు. నిజంగా మేము చూస్తున్నాం 2 కళ్ళతో. ఒకరోజు మేము కూడా మరణిస్తాము, ఒకరోజు మేము కూడా చనిపోతామని మనందరికీ తెలుసు. కాబట్టి తీర్మానానికి వస్తావా? యేసయ్యా, నిజంగా నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావయ్యా, నా కొరకు నువ్వు 1 తక్కువ 40 దెబ్బలు, కురడా దెబ్బలు తిన్నావు. నా కొరకు నువ్వు కలవరి సిలువలో అవమానం పొందావు. నేను చేసిన పాపిష్టి పనులకే
నా కుటుంబం చేసిన పాపిష్టి పనులకే ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చి నువ్వు మరణించావు. మాకు పాఠం ఏంటిదో నువ్వు నేర్పావు. ఆ నేర్పిన పాఠాన్ని నీ అడుగుడు జాడలు నడుచుకునే జీవితాన్ని మాకు ఇవ్వమని ఒకసారి ప్రార్థన చేస్తావా చెల్లెమ్మా? ఒకసారి ప్రార్థన చేస్తావా అన్నయ్య? ఒకసారి నీ జీవితం గురించి ఆలోచించు. ఏమని బిడ్డ, ఒకవేళ ఏమని కాలంలో ప్రభుని నమ్ముకోకుండా దేవుడు పిలిస్తే నరకం ఉంది కాబట్టి ఆ నరకం తప్పించుకోవడానికి దేవుడు 2000 సంవత్సరం కిందట ఈ లోకానికి తన కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. మనమందరం నమ్మాలి. యేసు నమ్ముకోండి, యేసులో జీవించండి. మనమందరం కూడా యేసు కొరకు బ్రతుకుదాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బజరన్న గారి లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయాడు. మేము కూడా ఒకరోజు తన వెనకాల వెళ్ళిపోతాం నాయన. మాకు కూడా 6 ముళ్ళ జనుడు బట్ట చుడతారు. ఆ బట్ట మీద నాయన అత్తరు వేస్తారు, మెడలో పూలదండ ఇస్తారు, పెట్టెలో పెడతారు. 4 మోసుకుని వెళుతూ మమ్మ గురించి కూడా ఏడుస్తారు. బ్రతుకున్నప్పుడు నీ కొరకు జీవించే మనసు ఇవ్వవా డాడీ? బ్రతుకున్నప్పుడు నీ కొరకే నా తండ్రి నమ్మకంగా జీవించే జీవితం ఇవ్వవా? ఈ చిన్నిపాటి జీవితం పాపైచలతో బ్రతికితే, పాపములో జీవిస్తే నిత్య నరకం ఉంది ప్రభా. యుగ యుగాలు మా ఆత్మ కాలాలి అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి తండ్రి. దాన్ని తప్పించుకోవడమే నీ వాసము, దాన్ని తప్పించడమే నీ యొక్క ప్రణాళికని విశ్వసించి మేము నమ్ముతూ ప్రార్థన చేస్తున్నా. కుటుంబానికి ఆదరణ దయచేయండి. ప్రేమరాజు కొరకు, వాళ్ళ చెల్లి కొరకు, వాళ్ళ అమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి బంధువుల కొరకు తండ్రి లేని నోటి మీరు తీర్చండి. వారికి కూడా రక్షణ, మారు మనసు దయచేసి నీ కృపలు భద్రపరిచి, సేవకుడు చెప్పిన మాటలు హెచ్చరిక కథనైనా ఇవి. సేవకుడు చెప్పిన మాటలకు నిర్లక్ష్యం చేస్తే నిజంగా దేవుడే మాట్లాడించాలని ఒక ఆలోచన కలిగిన తండ్రి, వారి కాదులని ఎవరిమైనా ఇక్కడ సరిచేసుకునే జీవితాన్ని మాకు ప్రసాదింపచేయండి. కూడికి వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించి మేము కూడా ఒకరోజు మీ దగ్గరికి రావాలనుకుంటే ఈ భూమి మీద నువ్వు చెప్పినట్టుగా విని జీవితాన్ని మాకు ప్రసాదింపచేసి నడిపించమని నీ ముద్దుల కుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మిగతా సమయం పాట పాడుతున్న కార్యక్రమం సంతోషముతో